గా 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 ఇలా 3 గాల్లో మొదటిగా వచ్చేసి గతం, రెండోగా వచ్చేసి తెలీదు, మూడోగా వచ్చేసి గమ్యం అని డైరెక్టర్ గారు చెప్పారు. ఇలా గతానికి గమ్యానికి మధ్య ఉన్న గాకి అర్థం తెలిస్తే ఈ మూవీ సంపూర్ణం అవుతుందని ఆయన చెప్పారు. సో డైరెక్టర్ విద్యాధర్ కాగిత గారి డెబ్యూ ఇస్తున్న ఫీచర్ ఫిలిం గామి, అంటే ఫుల్ లెంత్ మూవీ డైరెక్టర్ గా ఫస్ట్ ఫిలిం గామి. అండ్ తను ఇంతకు ముందు యూట్యూబ్ లో 2 షార్ట్ ఫిలిమ్స్ ఇచ్చారు. అందులో ఒకటి 2016 లో వచ్చిన వైతర్ని, రెండోది 2017 లో వచ్చిన వర. ఇవి 2 యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉన్నాయి, చూడొచ్చు. అండ్ గామి మూవీ థీమ్ అనుకోండి ఆర్ మూవీకి సంబంధించిన కోట్ అనుకోండి, హిస్ బిగ్గెస్ట్ ఫియర్ ఇస్ హ్యూమన్ టచ్ అండ్ హిస్ డీపెస్ట్ డిజైర్ ఇస్ హ్యూమన్ టచ్. అంటే ఆ అఘోరా యొక్క అత్యంత భయంకరమైన భయం మానవ స్పర్శ, మరియు అత్యంత లోతైన కోరిక మానవ స్పర్శే. సో ఈ ప్రాబ్లం తో శంకర్ బాధపడుతూ ఉంటారు. అలాగే వాట్ ఈస్ జానర్ ఆఫ్ గామి అని డైరెక్టర్ గా అడిగితే దీని జానర్ ని డిఫైన్ చేయడం కష్టం, బట్ క్లాసిక్ అడ్వెంచర్ డ్రామా అని ఆయన చెప్పారు. సో మూవీ డీటెయిల్స్ గురించి ఇంకా డీటెయిల్ గా తెలుసుకుందాం. గామి మూవీ రైటింగ్ అండ్ రీసెర్చ్ 2017 మిడ్ లో స్టార్ట్ అయిందంట. మీకు ఐడియా ఉందో లేదో, ఈ మూవీని క్రౌడ్ ఫండింగ్ ద్వారా మూవీ తీద్దామని అనుకున్నారట. ఎందుకంటే బడ్జెట్ వాళ్ళకు చాలా ఎక్కువగా అనిపించింది. అంటే 2017 లో వాళ్ళు అరౌండ్ 85 lakhs అనుకున్నారు. సో వయా ఫేస్బుక్ ఇన్ జులై 2018 క్రౌడ్ ఫండింగ్ కోసం అపీల్ చేశారు. సేమ్ జులై 31, 2018 త్రూ యూట్యూబ్ ప్రాజెక్ట్ గామి క్రౌడ్ ఫండింగ్ పిచ్ అని చెప్పి ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఆ వీడియోలో స్కెచెస్ లో డైరెక్టర్ గారి విజన్, ఆ అఘోరా ఎలా ఉండాలి అనేది మనకు క్లియర్ గా చూపించారు. వాళ్ళు రీసెర్చ్ చేసిన కొంత వర్క్ ని కూడా ఆ వీడియోలో చూపించారు. అండ్ సమ్ మోర్ డీటెయిల్స్ ఆఫ్ గామి. డైరెక్టర్ గారి స్టోరీ పరంగా ఎక్స్ట్రీమ్ కోల్డ్ టెంపరేచర్ లో అండ్ సౌత్ ఇండియాలోని వార్మ్ టెంపరేచర్స్ అండ్ ఎక్స్ట్రీమ్ పాపులేటెడ్ ఏరియాలో షూట్ చేశామని ఆయన చెప్పారు. ఈ మూవీని సెప్టెంబర్ 2000 లో స్టార్ట్ చేద్దామని ప్లాన్ వేసుకుని క్రౌడ్ ఫండింగ్ లో ఎంత కలెక్ట్ చేయాలన్నది లెక్క వేసుకుని జులై 31 గామి క్రౌడ్ ఫండింగ్ పిచ్ గా ఒక వీడియో వదిలారు. అయితే వాళ్ళు అనుకున్న బడ్జెట్ వచ్చేసి 85 lakhs. అక్టోబర్ 2018 కల్లా 40% అమౌంట్ వచ్చేసింది. అక్టోబర్ 18న 24 మెంబర్స్ తో 14 days షూట్ కంప్లీట్ చేశారట. అయితే డైరెక్టర్ నాగశ్వన్ గారి మహానటి మూవీ మే 9th, 2018 లోనే రిలీజ్ అయ్యి అప్పటికే వండర్స్ ని క్రియేట్ చేసింది. అండ్ అక్కడ నుండి 2 years తర్వాత 2020లో వైజయంతి మూవీస్ వారు నాగశ్వన్ గారితో ప్రభాస్ గారు మెయిన్ లీడ్ గా ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేశారు. సో దానికంటే ఒక 2 years ముందే, అంటే December 8, 2018 లో ఒక వీడియో ఆఫ్ నాగశ్వన్ గారు యూట్యూబ్ లో వచ్చింది, విచ్ ఇస్ అబౌట్ గామి. అంటే అప్పటికి మహానటి తీసిన డైరెక్టర్ గారు గామి మూవీ క్రౌడ్ ఫండింగ్ వీడియోని ఫేస్బుక్ లో చూసి ఆ మూవీని నమ్మి ఎక్సైట్ అయ్యారు, దాన్ని ప్రమోట్ చేశారు. లాస్ట్లీ 2021 జనవరిలో యూవీ క్రియేషన్స్ వారు సపోర్ట్ చేయడంతో మేబీ బడ్జెట్ ప్రాబ్లమ్స్ లేకుండా వాళ్లతో జర్నీ స్టార్ట్ చేసి ఫైనల్లీ రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆల్మోస్ట్ నియర్లీ మూవీ స్టార్ట్ అయిన 6.5 years తర్వాత ఈ మూవీ రిలీజ్ అవుతుంది. అంటే మధ్యలో కరోనా కూడా ఉందనుకోండి, బట్ ఇక్కడ ఆల్మోస్ట్ 4.5 years వాళ్ళ స్ట్రగుల్ ఉంది. ఆ స్ట్రగుల్స్ తర్వాత మార్చ్ 8, 2024 లో ఈ మూవీ గ్రాండ్ గా రిలీజ్ అవబోతుంది. ఇదంతా చెప్పడానికి కారణం, ఒక విజన్ ఉన్న ఒక పర్సన్ యూట్యూబ్ లో క్రియేటివ్ గా ఆలోచిస్తూ వీడియోస్ చేసి డైరెక్టర్ అవ్వాలనే కోరికను చంపుకోకుండా ప్రయత్నిస్తూ సహకరించలేని బడ్జెట్స్ ని పెట్టుకుని అదే బడ్జెట్స్ ని సమకూర్చుకుంటూ అనుకున్నది ఆల్మోస్ట్ సాధించుకుంటూ 6+ years కాన్ఫిడెంట్ గా ఒక డెబ్యూ డైరెక్టర్ ఒక మూవీ మీదే ఉండి దాన్ని నమ్ముకుని చేయడం నాట్ ఏ స్మాల్ థింగ్. తనేమి ఎస్ఎస్ రాజమౌళి గారు కాదు, ఆల్రెడీ పెద్ద పెద్ద ఇండస్ట్రీ హిట్స్ పడి తన నెక్స్ట్ మూవీని గట్టిగా చెక్కడానికి. సో తనకొచ్చిన హర్డల్స్ ని అధిగమించి అనుకున్నది సాధించారు విత్ లిమిటెడ్ బడ్జెట్. దానికి హెల్ప్ చేసిన తన హోల్ టీమ్ కి అండ్ ఎస్పెషల్లీ ప్రొడ్యూసర్ కార్తిక్ సబ్రేజ్ గారికి కూడోస్ అని చెప్పొచ్చు. ఇక మన డీటెయిల్స్ అండ్ గెస్ట్ సిరీస్ గురించి మాట్లాడుకుందాం. డీటెయిల్ నెంబర్ 1, ఈ మూవీలోని వింటర్ షాట్స్ చూశారుగా, అంటే మంచుకు సంబంధించిన షాట్స్ ని అలా వెళ్లి ఇలా తీసుకొచ్చింది కాదు, ఆల్మోస్ట్ 3 years షూట్ చేశారంట. అంటే లాస్ట్ 5 years ఎవ్రీ వింటర్ వాళ్ళ టీం హిమాలయాలకు వెళ్లి వచ్చేవారంట. అందులో 2 times షూట్ లొకేషన్ వెతకడం కోసం అయితే మిగిలిన 3 times అంటే 3 years కంటిన్యూస్ గా షూట్ చేసుకుని వచ్చేవారంట. అంటే వాళ్ళు అనుకున్న విధంగా విజువల్ ఎఫెక్ట్స్ రాకపోవడంతో అలా 3 years కంటిన్యూస్ గా వింటర్ సీజన్ లో వెళ్లాల్సి వచ్చేదంట. బట్ ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా దే షాట్ ఇట్ వెరీ వెల్. సో అందుకనే మనకు ఈ స్నో మౌంటైన్ షాట్స్, ఆ హిమాలయ షాట్స్, ఆ ఐస్, ఆ స్నో ఫాలింగ్, ఆ స్నో ఏరియా, ఆ హై ఆల్టిట్యూడ్ షాట్స్ అత్రిపాటుగా వచ్చాయి. డీటెయిల్ నెంబర్ 2, ఈ పాడుపడ్డ ఎక్స్పెరిమెంట్ ల్యాబ్స్ చుట్టూ మనం మంచుని గమనించవచ్చు. సో ఇట్ మైట్ బి హిమాలయస్ రీజన్. సో అక్కడ శంకర్ పుట్టిండొచ్చు. ఆ ఎక్స్పెరిమెంట్స్ చేసే ప్లేస్ నుండి తప్పించుకొని జీవన మరణం స్టేజీలో అఘోరాలకు దొరికి వాళ్లతో కలిసిపోయి ఉండొచ్చు. అలా తను అఘోరా అవ్వచ్చు. నేను చెప్పే డీటెయిల్స్ అన్ని కలిపి ఒక స్టోరీ లాగా చెప్తాను. అది రియల్ స్టోరీ అవ్వచ్చు ఆర్ జస్ట్ మనం వియర్డ్ గెస్ అవ్వచ్చు. సో అన్ని పాయింట్స్ చెప్పి లాస్ట్ లో అవన్నీ కలిపి ఒక స్టోరీగా మారుస్తాను. డీటెయిల్ నెంబర్ 3, 2017 లో పబ్లిష్ అయిన ఐఎమ్ నాట్ రోబోట్ అనే కొరియన్ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. అందులో 16 episodes ఉంటాయి. అందులోని ఫస్ట్ ఎపిసోడ్ లోని ఫస్ట్ 4 minutes చూస్తే మనకు క్లియర్ గా ఒక ఐడియా వస్తుంది. హీరోకి హ్యూమన్ టచ్ వల్ల ఆ స్కిన్ రెడ్ అయి పైకి పోయే ప్రాబ్లం ఉంటుంది అండ్ దానికి సొల్యూషన్ కూడా తన దగ్గరే ఉంటుంది. అక్కడ స్కిన్ రెడ్డిష్ కలర్ లోకి మారుతుందని ఒక క్లియర్ పిక్చర్ మనకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ శంకర్ బాడీని ఎవరన్నా టచ్ చేసినా తన బాడీ బ్లూయిష్ కలర్ లోకి మారుతుంది. సో దానికి వన్ ఆఫ్ ద రీజన్ సమ్ హెల్త్ డిఫెక్ట్ అని చెప్పి అందరికీ ఒక ఐడియా ఉంది. ఈ మూవీలో శంకర్ అఘోరా కాబట్టి విచ్ ఇస్ హీజ్
ఎ డివోటీ ఆఫ్ లార్డ్ శివ. సో ఆ మహాదేవుని కంఠంలో విషాన్ని దాచుకున్నందుకు ఆ కంఠం నీలంగా మారి ఆయన నీలకంఠుడు అని పిలుస్తారు. సో నీలం వర్ణం మన శంకర్ కూడా వస్తుంది, అంటే తన బాడీ కలర్ బ్లూయిష్ కలర్ లో మారుతుంది. సో మేబీ ఆ రిఫరెన్సెస్ తో డైరెక్టర్ గారు ఆ బాడీ బ్లూ కలర్ లోకి మారుతుంది అని చెప్పే ప్రయత్నం చేసినట్లుగా అనిపిస్తుంది. సో ఇక్కడ శంకర్ చిన్నప్పుడు పుట్టేటప్పుడే పుట్టిన తర్వాత ఒక విష పదార్థం తన బాడీలో ఉంటుంది అని ఆ ఎక్స్పెరిమెంట్స్ చిన్నప్పుడే చేస్తే అలా తను మారొచ్చు అండ్ ఆ విషయాన్ని హరించగలిగేది ఆ స్వయం ప్రకాశితమైన మాలిపత్రాలు అన్ని మూవీలో మనకు చెప్పే ప్రయత్నం చేస్తుండొచ్చు. అండ్ యు నో వాట్, మనకి అవి ట్రైలర్ లో చూపించేటప్పుడు కూడా బ్లూ కలర్ లో చూపిస్తారు. అంటే ఆ మహాదేవుని కంఠం ఎలాగైతే విషాన్ని మింగి నీలం వర్ణంలోకి మారుతుందో మేబీ ఆ మాలిపత్రాలు కూడా తమ చుట్టూ ఉన్న ఆ విషాన్ని ఆ విష పదార్థాలని అబ్జర్వ్ చేసుకుని అలా బ్లూ కలర్ లోకి మారొచ్చేమో అని మన గెస్. సో అవి శంకర్లోని విషయాన్ని హరిస్తాయి, అంటే అబ్జర్వ్ చేసుకోవచ్చు. డీటెయిల్ నెంబర్ 4, మూవీలో హీరోయిన్ గారు ప్లేస్ ఏ రోల్ యాజ్ మైకాలజిస్ట్. మైకాలజిస్ట్ మీన్స్ సమ్మన్ హూ వర్క్ విత్ ఫంగి విచ్ ఆర్ లివింగ్ ఆర్గానిజమ్స్ సచ్ as మోల్డ్స్, ఈస్ట్, మష్రూమ్స్. స్టడీయింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంగి అండ్ హౌ దే ఇంటరాక్ట్ విత్ యానిమల్స్, ప్లాంట్స్ అండ్ హ్యూమన్స్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ స్టడీ. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫంగస్ ని హీరోయిన్ గారు స్టడీ చేస్తూ ఉంటారు. అండ్ ఆల్సో హీరోయిన్ గారు కూడా ఈ మూవీలో సీకర్ అంటే ట్రావెలర్ అండ్ షీఈ్ ఆల్సో ఏ డాక్టర్ అంటే రీసెర్చ్ డాక్టర్. సో అలా తను ఫంగస్ మీద రీసెర్చ్ చేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ ఇదొక స్పాయిలర్ అని చెప్పొచ్చు, ఇట్స్ ఎ గెస్. మేబీ హీరోయిన్ గారు ఆ మాలిపత్రాల మెకానిజం ని క్రాక్ చేసి లాస్ట్ లో శంకర్ కి యూజ్ అయ్యేలాగా చేసి ఉండొచ్చు. బట్ ఎలా అనేది ఖచ్చితంగా మూవీలోనే చూడాలి. డీటెయిల్ నెంబర్ 5, ఈ సీన్ లో మీరు చూస్తే ఇది హిమాలయన్ రీజన్. బట్ అది ఎలా ఉంది అంటే ఇంటర్స్టెల్లార్ మూవీలోని సీన్ కాపీ లాగా ఉంది కదా, అంటే ఎగ్జాక్ట్లీ కాపీ కాదు, ఇట్స్ ఏ బిగ్ టైమ్ ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు. అంటే ఇంటర్స్టెల్లార్ మూవీలో కూడా కాపర్ వేరే ప్లానెట్ కి అంటే ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే సెకండ్ ప్లానెట్ ఆఫ్ ఐస్ కి వెళ్ళినప్పుడు అలాంటి విజువల్స్ మనం చూసాం. అండ్ మేబీ అవి ఐస్లాండ్ ఆర్ అలాస్కాలో తీసుండొచ్చు. బట్ ఇక్కడ ఈ ప్లేస్ ఇండియాలోనే తీశారు, విచ్ మీన్స్ ఫ్రోజన్ రివర్. సో ఇట్స్ ఏ గ్రేట్ థింగ్. ఎక్కడికో వెళ్లకుండా వీళ్ళు ఇక్కడే ఈ విజువల్స్ ని అచీవ్ చేశారు. సో దే సక్సీడెడ్ టు క్యాచ్ దోస్ విజువల్స్. ఇట్స్ ఏ గ్రేట్ అచీవ్మెంట్ అని చెప్పొచ్చు. అదే సీన్ లో ఉన్న పిక్ లో మనకు గ్లేషియర్స్ కనిపిస్తున్నాయిగా, అంటే మంచు కొండలాగా ఉన్నాయి, డిఫరెంట్ గా ఉన్నాయి కదా. సో అవి మంచు కొండలే, బట్ అలా ఎందుకున్నాయంటే పారుతున్న ఒక నది అంటే హ్యూజ్ గా సూపర్ స్పీడ్ లో ఫ్లో అవుతున్న ఒక నది సడన్ గా గడ్డగడితే ఎలా ఉంటుందో సేమ్ అదే ఇదంట. సో అలాంటివి ఎక్కువగా ఐస్లాండ్ లో, అలాస్కాలో ఉంటాయట. అండ్ ఇవే ఇండియాలో కూడా ఉన్నాయంట. సో అలాంటి ఒక ప్లేస్ ని మనకు ఈ ట్రైలర్ లో చూపించారు. ఇమాజిన్ ఒక బిగ్ స్క్రీన్ లో లైక్ PCX లో ఆర్ అది పాసిబుల్ కాని వాళ్లకు అట్లీస్ట్ పాసిబుల్ బిగ్ స్క్రీన్స్ లో ఈ మూవీని చూస్తే ఆ పిక్చర్ ఎలా ఉంటుంది అనేది జస్ట్ ఇమాజిన్. హాలీవుడ్ మూవీ చూస్తున్నామా లేక మన తెలుగు మూవీ చూస్తున్నామా అన్నట్టుగా అనిపిస్తుంది. అది కూడా లో బడ్జెట్స్ లో అండ్ డెబ్యూ డైరెక్టర్ తీసిన మూవీ విచ్ ఇస్ ఏ మైండ్ బ్లాక్ విజువల్ వండర్ అని చెప్పొచ్చు. డీటెయిల్ నెంబర్ 6, గమ్యాన్ని అనే సాంగ్ లో మనకు విశ్వక్సేన్ గారిని అఘోరాగా చూపిస్తున్నప్పుడు ఆ వచ్చి విజువల్స్ లో ఉన్న ఆ ఏరియా వచ్చేసి వారణాసి అంటే కాశీ. ఆ టైంలో రియల్ గా కుంభమేళా జరుగుతుందంట. ఆ ప్లేస్ లో నేచురల్ గా వాళ్ళు హీరో గారికి ఆ గెటప్ వేసి జస్ట్ ఆర్గానిక్ గా తీసిన విజువల్సే అవంట. అంటే హీరో గారు అఘోరా ప్లేస్ నుండి బయలుదేరి జనారణ్యంలోకి ఫస్ట్ టైం ఇలా వచ్చేసి ఈ కాశీ ప్లేస్ లో తను అలా పడవ మీద నుండి నది గుండా ప్రయాణించి కాశీలో కాలు పెట్టగానే మనకు ఆ సాంగ్ వస్తుందట. అండ్ ఆ సాంగ్ లిరిక్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి, ఒకసారి విజిట్ చేయండి, సూపర్ గా ఉంటాయి. సో ఈ మూవీ చూసిన తర్వాత స్టోరీ పరంగా కూడా మనల్ని ఎంగేజ్ చేస్తుంది అనుకోండి. ఈ సాంగ్ లోనే మొత్తం స్టోరీ ఉంది అండ్ ఈ సాంగ్ కూడా ఇంకా నచ్చేస్తుంది. సో నెక్స్ట్ గెస్ట్ స్టోరీ వచ్చేసి ట్రైలర్ చూస్తుంటే మీకు క్లియర్ గా అర్థమవుతుంది 3 స్టోరీస్ మూవీలో రన్ అవుతున్నాయని. సో ఒకటి దేవదాసి తన కూతురు స్టోరీ, వాళ్ళ ఆ ఊరు నుండి ఎలా తప్పించుకున్నారు అనేది. ఇంకోటి వెనకాల మార్క్ కలిగిన కిడ్ ఆ ఎక్స్పెరిమెంట్స్ జరిగే మ్యాడ్ సైంటిస్ట్ నుండి ఎలా తప్పించుకున్నాడు అనేది. అండ్ లాస్ట్ వన్ శంకర్ తనకు ప్రమాదకరమైన మనిషి స్పర్శ నుండి తప్పించుకుని ఎలా తన గమ్యాన్ని రీచ్ అయ్యాడు అనేది. సో ఇక్కడ 3 స్టోరీస్ లో గమ్యాన్ని చేరుకోవడం అనేది ప్రధానమైన భాగం. అయితే వాళ్ళందరూ ఒకటేనా ఆర్ వేరు అంటే సైమల్టేనియస్లీ వాళ్ళ స్టోరీస్ ప్యారలల్ గా రన్ అవుతున్నాయా అనేది మూవీ చూసిన తర్వాత మాత్రమే మనకు తెలుస్తుంది. సో అలా మూవీలో ఎలా చూపిస్తారు అనేది ఒక క్వశ్చన్. అంటే శంకర్ వాళ్ళ మదర్ మేబీ ఈ సైకిల్ మీద పారిపోతున్న అమ్మాయి అయి ఉండొచ్చు, అంటే దుర్గ వాళ్ళ డాటర్ కి పుట్టిన సంతానమే శంకర్ అయి ఉండొచ్చు. సో తను ఇలా పారిపోయి ఇండియాలోని ఎక్స్ట్రీమ్ నార్త్ సైడ్ చేరి కొన్నేళ్లకు అక్కడ ఒకరిని పెళ్లి చేసుకుని శంకర్ కి జన్మనివ్వచ్చు. ఆర్ ఈ కిడ్డే హీరోయిన్ గారు కూడా అవ్వచ్చు, అంటే ప్యారలల్ గా స్టోరీస్ జరుగుతుంటే తను హీరోయిన్ అవ్వచ్చు. సో ఈ శంకర్ చిన్నప్పటి నుండి ఆ ఎక్స్పెరిమెంట్స్ జరిగే అసైలంలో వన్ ఆఫ్ ద కిడ్ తను ఎలాగైనా అక్కడ నుండి తప్పించుకొని స్పృహలేని స్థితిలో అఘోరాలకు ఒక బాబాకు దొరికి అక్కడ ఆయన వైద్యం చేత మళ్లీ ప్రాణాలు పోసుకుని పెరిగే కొద్దీ వాళ్లతో మమేకమై జీవనం సాగిస్తాడు. కానీ అన్ని సంవత్సరాలు చుట్టూ అందరూ ఉన్న ప్రశాంతంగా ఒంటరిగా జీవిస్తున్న శంకర్ ఎందుకు తను ఆశ్రమం వదిలి ఆ టైంలోనే అక్కడ నుండి వెళ్లాల్సి వస్తుంది? మేబీ తన పరిస్థితి దారుణంగా మారడంతో మరియు అక్కడ వాళ్ళు శంకర్ పరిస్థితిని చూసి భయపడడంతో లేదా వాళ్ళ వల్ల శంకర్ కి ఆ
ఆపద కలుగుతుందని భావించి తనను ఆశ్రమం వదిలి వెళ్ళమంటే తప్పేది లేక తనను చిన్నప్పుడు ఎవరైతే కాపాడారో తన దగ్గరకు వెళ్లి తన గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అలా తన గురించి తనకు తెలియకపోయినా తన సమస్యకు ఒక దారి దొరకడంతో గట్టిగా సంకల్పించుకుని ద్రోణగిరి పర్వతం పైనున్న కొండల్లో 3 పుష్కరాలకు ఒక్కసారి సామాన్య మనుషులకు దర్శనమిస్తున్న ఒక అసాధారణమైన మొక్క మాలిపత్రాల రహస్యాన్ని శంకర్ కు చెప్పి ఆ స్వామి హిమాలయాలకు శంకర్ ను పంపిస్తారు. అవి నీలం వర్ణంలో రాత్రిపూట వెలుగుతూ కనిపిస్తాయి. అవి తమ చుట్టూ ఉన్న విషాన్ని హరిస్తాయి, అంటే విషాన్ని లాగేసి తమలోనే దాచుకుంటాయి. ఆ దాచిన విషాన్ని పూర్తిగా నిర్మూలన చేయడానికి వాటికి 3 పుష్కరాల సమయం పడుతుంది. అలా మళ్ళీ 3 పుష్కరాల తర్వాత సామాన్య మనుషులకు కనిపిస్తాయి. అలా మన శంకర్ వెళ్లే దారిలో కాశీ నగరాన్ని, పుష్కరానికి ఒకసారి జరిగే మహా కుంభమేళాన్ని, అక్కడున్న జనప్రవాహాన్ని దాటుకుని హిమాలయాల్లోని ఎముకలను సైతం కొరికే చలిలో గడ్డగట్టిన నదులను, తీవ్రమైన వ్యతిరేకమైన అసాధారణమైన చలిని, ప్రతికూలమైన పరిస్థితులను దాటుకుంటూ చివరకు తను చిన్నప్పుడు తప్పించుకున్న ఆ ప్రదేశాన్ని చేరుకొని మిగిలిన అక్కడ వారందరినీ రక్షిస్తూ అక్కడి నుండి మాలిపత్రాలు ఉన్న ప్రదేశానికి చేరుకొని అక్కడే తన ప్రాణాల్ని కోల్పోతాడు. సో గాయ్స్, ఇదంతా థియరీ అని ఇది విన్న మీకు నాకు ఐడియా ఉంది ఇదంతా మూవీ స్టోరీ కాదు అని. జస్ట్ ఉన్న ఇమేజెస్ ని యూజ్ చేసుకుని ఒక స్టోరీ వెళ్ళి మీకు చెప్తున్నాను. ఇట్స్ ఎ గెస్ట్ థియరీ. బట్ మూవీ స్టోరీ ఎలా ఉన్నా విజువల్స్ పీక్స్ లో ఉన్నాయి. డైరెక్టర్ గారికి కష్టం కనిపిస్తుంది. స్టోరీ స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్ గా వెళ్లి ఎమోషనల్ గా అందరూ కనెక్ట్ అయ్యారనుకోండి, ఈ మూవీ బ్లాక్ బస్టర్ కొట్టేస్తుంది. సో మీలాగా బాగున్న మూవీస్ ని ఎంకరేజ్ చేసే వాళ్ళలో నేను కూడా ఒకరిని. సో హోప్ మూవీ బాగుండాలని కోరుకుందాం. అండ్ మన సోషల్ మీడియాని కూడా ఫాలో అవడం మర్చిపోకండి. అండ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ కామెంట్ తో పాటు షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.